బంగారు తాపడం కింద తిరుమల తిరుపతి దేవస్థానం 100 కేజీల గోల్డ్ ని ఇవ్వడం జరిగింది. అప్పట్లో పనిచేస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి వీళ్ళిద్దరు సమక్షంలో ఆ 100 కేజీల గోల్డ్ ని తీసుకొని ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్లు ఉంటారో వాళ్ళు కాకుండా సబ్ కాంట్రాక్టర్లు సబ్ లీజులు ఇచ్చి ఈ బంగారు తాపడం కింద వేయాల్సినటువంటి 9 లేయర్లకి 100 కేజీల బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు హైందవ ధర్మాన్ని పక్కన పెట్టి చరిత్రని పక్కన పెట్టి అవహేళన చేసే దిశగా 9 లేయర్లు వేయాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం 2 పొరలే అంటే 2 లేయర్లు మాత్రమే వేసి దానికి సరిపెట్టడం జరిగింది. కేవలం ఈ 2 లేయర్లకైనటువంటి ఖర్చు 50 కోట్లే. మిగతా 50 కోట్ల రూపాయలను కూడా వీళ్ళు సంచుల్లో వేసుకోవడం జరిగింది. అతి పవిత్రమైనటువంటి హుండీలో వేసేటువంటి శ్రీవారి ధనాన్ని ఎలా అయితే పక్కదో పట్టించి దొంగతనం చేసి ఎలా అయితే ఎత్తేశారో, కల్తీ నెయ్యి మీద ఎలా సంపాదించారో, వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలు ఎలా జరిపారో అందులో ఇది కూడా చోటు చేసుకోవడం నేను ప్రత్యేకంగా చెప్పాలనిపిస్తుంది.